వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పైన కూడా బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా బాగా వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్, నిర్మాత కూడా. అయితే ఇతను తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రత్యేకంగా ఇతని గురించి పరిచయం చేయనవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో తన సినీ కెరీర్ని మొదలుపెట్టినటువంటి బండ్ల గణేష్ తర్వాత నిర్మాతగా ఎదిగాడు. అయితే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నాడు. 'గబ్బర్ సింగ్', 'బాడీగార్డు', 'ఐ లవ్ యూ' వంటి హిట్ సినిమాలు తన కెరియర్‌లో ఒక మైలురాలుగా నిలిచిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. నిర్మాతగా మాత్రమే కాకుండా తన మాటల తీరు, సంచలన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు బండ్ల గణేషు. ఎవరికీ భయపడని ధోరణి బండ్ల గణేష్‌ది. ఎప్పుడు మీడియాలో కంటపడుతూ ఉంటాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కూడా షాకింగ్ కామెంట్ చేశారు. ఇంతటికి ఏమైందనేది మనం చూసినట్లయితే బండ్ల గణేష్ సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత విషయాలు ఏదైనా సరే ఆయన మాట్లాడితే అది ఒక హాట్ టాపిక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ అభిమానిగా బహిరంగంగా ప్రకటించాడు. ఆయనను నా దేవుడని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయని ఒక టాక్ అయితే ఉంది. మరి బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తలెత్తాయని, దానికి త్రివిక్రమ్ శ్రీనివాసే కారణమని అప్పుడు కూడా ఒక టాక్ అయితే వినిపించింది. కానీ బండ్ల గణేష్ మాత్రం పవన్ పట్ల ఉన్నటువంటి భక్తిని మాత్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా షాకింగ్ ట్విట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కృతజ్ఞత లేని వ్యక్తి, అధికారంలో వచ్చిన తర్వాత అధికారం రాగానే ఇక్కడ నేరం దాచవచ్చని, కానీ జీవితం ముందు కాదు అనే ట్వీట్ కూడా దృష్టిలో ఉంచుకొని చేశాడు. ముఖ్యంగా ఏంటంటే అధికారంలో నేరం దాచవచ్చు కానీ జీవితం ముందు కాదు అనేది. అంటే అధికారం ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని మన అధికారం బలంతో అది దాచచ్చు, ఆ నేరాన్ని, తప్పుని. అది నిజమైన జీవితంలో కాదు అనే ట్వీట్ కూడా దృష్టిలో ఉంచుకొని నిజంగా ఎవరిపైన గురిపెట్టారో అనే చర్చ ఇక్కడ ఊపందుకుంది. ఆయన మాటలు తీరు వెనుక అర్థం ఏమిటో ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది. ఆయన పోస్టు ఇలా పేర్కొన్నారు. అతను తన గురించి నేపథ్యం కావచ్చు, విజయాలు, వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. పట్టుబడితే అబద్ధం గురించి కూడా అబద్ధం చెబుతాడు. తర్వాత కొత్త అబద్ధాలు వెళ్తాడు అంటూ కూడా ట్వీట్ చేశారు. అంటే ఈ ట్వీట్ ఎవరి గురించి అనేది కూడా నెటిజన్లు ఊహించుకుంటున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ అని అంచనా వేస్తున్నారు. మరికొందరు అయితే స్పష్టత లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో బండ్ల గణేష్ మళ్ళీ మీడియా దృష్టిలో నిలిచాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపటికే నా పేరు బండ్ల గణేష్, నా దేవుడు నాకంటే మీకే బాగా తెలుసు, ఒకటే మాట ఒకటే జీవితం అనే మరో ట్వీట్ కూడా చేశాడు. ఈ ట్వీట్ కూడా కాసేపట్లో బాగా వైరల్ అయింది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ పైన బండ్ల గణేష్ ఉన్నటువంటి భక్తి అందరికీ తెలిసిందే కాబట్టి అందుకే చాలామంది నెటిజన్లు ఆయన ఈ ట్వీట్ను పవన్ను ఉద్దేశించే చేశారని కూడా భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గురించేనా మాటలు మారుతున్నాయి బండ్ల గణేష్ అన్న అంటూ కూడా కామెంట్స్ మరీ ట్వీట్లు అంటే రిప్లై రూపంలో, కామెంట్ రూపంలో బండ్ల గణేష్ని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్లో కూడా సినిమా మాఫియా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అల్లు అరవింద్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయారు. మొత్తానికి బండ్ల గణేష్ మాటలు ఏవైతే ఉన్నాయో ట్వీట్లు స్పష్టత లేనప్పటికి కూడా ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్గానే ఉందన్న భావన బలంగా వ్యక్తమవుతుంది. చాలామందిలో కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. మరి పవన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి స్థానంలో ఉన్న సందర్భంలో కూడా మరి ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలేం జరిగిందో ఆయనకు తెలియాలని కూడా కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఎవరిని ఉద్దేశించి కామెంట్లు చేశారనేది కూడా
మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.